వస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కొన్నాడు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలోని కొత్త వాళ్ళతో ఉన్నానండి. ఇక్కడ రాయల్ ఈజీ కంపెనీ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ఉంది. వీళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నీ కూడా ఎక్కడ తయారు చేస్తారు. మనతో పాటు ఆ కంపెనీ సంబంధించిన ప్రొడక్షన్ హెడ్ పరమేష్ గారు ఉన్నారు. పరమేష్ గారు నమస్తే. నమస్తే. పేపర్ పెన్ పెట్టుకుని రెడీగా ఉన్నారు. అంటే పీడిఐ చేసేటప్పుడు వెహికల్ అంతా అయిపోయాక మనం పీడిఐ మొత్తం చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. మొత్తం పీడిఐ అయ్యాక అప్పుడు వెహికల్ డెలివరీ బయటకు వెళ్తుంది. అసలు ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది అసలు వెహికల్ మాకు చెప్పండి. మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ 300 వెహికల్స్ కెపాసిటీ ఉంటుంది. 300 వెహికల్స్ మనం స్టాండింగ్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇక్కడ ప్రతిదీ చాసీ దగ్గర నుంచి మనకి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇక్కడ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. అంటే ప్రొడక్షన్ మీకు మంత్లీ ప్రొడక్షన్ ఎంత జరుగుతుంది? మనకు ఆల్మోస్ట్ 600 వెహికల్స్ వరకు ప్రొడక్షన్ జరుగుతుంది. 600 వెహికల్స్ వరకు. ఓకే. మనకి ఆర్డర్స్ వచ్చిన దాన్ని బట్టి మనం ముందుగా ప్రిపేర్ పెంచుకోవచ్చు. కావాలంటే పెంచుకోవచ్చు. మన మ్యాన్ పవర్ కూడా చాలా ఉంది. దాన్ని బట్టి మనకి ఆర్డర్స్ ఇంకా పెరుగుతున్న కొద్ది మనం అసెంబ్లింగ్ కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఓకే. స్టార్టింగ్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకి స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇలా చాసీ వస్తుంది సార్. అంటే మనకి మోడల్ బట్టి చాసీస్ ఉంటాయి. మనకి 5 మోడల్స్ 5 చాసీస్ ఉంటాయి. సో చాసీలో వస్తుంది మనకి వచ్చేటప్పుడు. దీనికి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ స్వింగ్ ఆర్మ్, ఇది స్వింగ్ ఆర్మ్ సార్. ఈ స్వింగ్ ఆర్మ్ యాడ్ చేస్తాం ఇక్కడ. స్వింగ్ ఆర్మ్ అలాగే సెంటర్ స్టాండ్ యాడ్ చేశాక బ్యాక్ సోకర్స్ యాడ్ చేస్తారు. యాడ్ చేశాక ఇది ఐరన్ పార్ట్ అనమాట మొత్తం కూడా. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మనకి ఏంటంటే ఈ కంట్రోలర్లు, ఎలక్ట్రానిక్ పార్ట్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ పార్ట్స్, ఈ కంట్రోలరు, బజర్ రిమోట్, అలాగే లాక్ సెట్, వైర్ సెట్ మొత్తం అన్నీ కూడా మనకి 1 by 1 ఇలా మనం యాడ్ చేసుకొస్తాం. యాడ్ చేసుకొచ్చాక నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే కలర్ బాడీ పార్ట్ యాడ్ అవుతుంది సార్. ప్లాస్టిక్ బాడీ, కలర్ బాడీ. ఓకే. ఈ ప్లాస్టిక్ బాడీ ఉంది కదా, ప్లాస్టిక్ బాడీ, కలర్ బాడీ యాడ్ చేసుకొస్తాం. మనకి బ్యాటరీ కూడా ఇక్కడే సిట్టింగ్ అవుతుంది అనమాట. బ్యాటరీ సిట్టింగ్ అయ్యాక మొత్తం మిగతా పార్ట్స్, హెడ్ హుడ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక మనకి టోటల్గా వెహికల్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయ్యాక మనం ఏం చేస్తాం అంటే మొత్తం ఈ చెక్ లిస్ట్ ఉంటుంది మనకి. ఈ చెక్ లిస్ట్లో ప్రతిదీ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా, డ్యామేజ్ అంటే ఏవైనా ఉంటే మనం కరెక్షన్ చేసి మళ్ళీ దాన్ని రీవర్క్ చేస్తాం. అంటే ఏమైనా ఇన్ కేస్ ప్రాబ్లం వస్తే. అంటే ఇది ఫైనల్ గా అంతా అయిపోయిందా చూస్తారా, ఫేజ్ వైజ్ చూస్తారా? ఫేజ్ వైజ్ చూసుకొస్తాం. ఇన్ కేస్ ఏమైనా ఫైనల్ గా ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అది కూడా మనం వెరిఫై చేసుకొని అక్కడే సాల్వ్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ వెహికల్ మనం ప్యాకింగ్ అండ్ లోడింగ్కి వెళ్తుంది. ఇప్పుడు వెహికల్లో ఇప్పుడు ఇంచుమించుకి మోడల్స్ అనేది అదే ప్రాసెస్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం అన్ని వెహికల్స్ కూడా అదే ప్రాసెస్. ఇక్కడ మళ్ళీ స్పేర్ పార్ట్స్ ఎక్కడ సార్ దీనికి? ఇక్కడ మనకి ఈ వెహికల్కి సంబంధించి ప్రొడక్షన్ సంబంధించిన అన్ని స్పేర్ పార్ట్స్ కూడా మనకి లోపల ఉంటాయి సార్. ఒకసారి మీకు చూపిస్తాను. కూడా మనకి ఇక్కడ ప్రొడక్షన్ సంబంధించిన టైర్స్ అవి కూడా ఇక్కడ ఫిట్ అవుతాయి సార్ మొత్తం అన్ని కూడా. ఇక్కడ నుంచి అప్పుడు వెహికల్కి పంపిస్తాం. ఇప్పుడు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ అన్ని కూడా అన్ని కలర్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి సార్. ఇందులో మనకి మొత్తం స్టాక్ అనమాట. మోడల్ వైజ్ అంటే ఇక్కడ ఫిట్ చేసిన బాడీస్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకున్నాక మనకి ఇలా వస్తే మొత్తం అన్ని కూడా మోడల్ వైజ్గా ఉంటాయి సార్. ఇవన్నీ కూడా మనకి ఏ మోడల్కి ఆ మోడల్ మొత్తం స్టాక్ అనమాట ఇది. ఓకే. అంటే ఇది ఒక ట్రాంగో మోడల్ అని, ఇది K2 మోడల్, మేజ్ మోడల్, అలా మోడల్ వైజ్గా స్టాక్ మొత్తం ఉంటుంది అనమాట. మీకు డీలర్స్ కానీ ఎక్కడి నుంచి మొత్తం డిస్పాచ్ ఉంటుంది. మనకి ఏ కలర్ వాళ్ళు మనకి ఆర్డర్ పెడితే దాన్ని బట్టి మనం ఆ కలర్ తీసి బయట వెహికల్కి యాడ్ చేస్తాం అనమాట. అది సార్ మొత్తం కూడా ఇది స్టాక్ మొత్తం అన్ని మోడల్కి ఉంటాయి మన దగ్గర. ప్రతి స్పేర్ పార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. అంటే ఒక వెహికల్కి ఇలాగ ఏమైనా ఎస్టిమేషన్ ఉంటుంది సార్? ఇప్పుడు ఒక 100 వెహికల్స్ మీరు తెచ్చారనుకోండి, దానికి ఎన్ని స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేస్తారు? ఆల్మోస్ట్ 100 వస్తాయి సార్. 100కి ఎక్స్ట్రా కూడా మనం ఒక 50 వరకు ఎక్స్ట్రా ఉంటాయి ఇందులో. ఎందుకంటే ఏదైనా స్క్రాచ్ అవ్వచ్చు, ఏమైనా ఉంటాయి కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనం మీరు తెచ్చిన దానికి ఒక 0.5% తెస్తాం. ఖచ్చితంగా తెస్తాం సార్. ఎందుకంటే అవి తెచ్చుకోవడం వల్ల మనకి ఏదైనా ఇప్పుడు వచ్చిన బాడీలో ఏదైనా స్క్రాచెస్ అయినా పడ్డాయి అనుకోండి, అప్పుడు నెక్స్ట్ దాన్ని యాడ్ చేసుకోవడానికి ఉంటాయి కదా. టైర్స్ ఇక్కడ నుంచే సోర్సింగ్ సార్. ఆ టైర్స్ కూడా ఇక్కడ మనం యాడ్ చేస్తాం అన్ని కూడా. ఇలా మోటార్ వస్తుంది అనమాట. ఇప్పుడు మేజర్ గా కస్టమర్లు ఫేస్ చేస్తుంది ఏంటంటే రేర్ టైరు జనరల్ మెకానిక్లు దాన్ని రిపేర్ చేయలేకపోతున్నారు. ఓకే. కానీ యాక్చువల్గా ఇది ఏంటంటే ట్యూబ్లెస్ టైర్ వస్తుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ట్యూబ్లెస్ టైర్ ఇది హబ్ మోటార్ అవడం వల్ల ఓపెన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఎలా సార్ అది? మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ అక్కడ చూపిస్తుంది సార్ వెహికల్ దగ్గర. చాలా మంది ఇప్పుడు మార్కెట్ అదే ప్రాబ్లం, అంటే ఓపెన్ చేయడం చాలా రేర్ సైడ్ వస్తే అది చేయట్లేదు, అంటే టైర్ పంచర్ అయినా. కానీ యాక్చువల్గా ఏంటంటే చాలా ఈజీ సార్. బ్యాక్ హబ్ మోటార్ కదా, హబ్ మోటార్ మనకి ఈ బోల్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ 10mm బోల్ట్, ఈ బోల్ట్ అటువైపు ఇటువైపు సేమ్ ఓపెన్ చేస్తే వచ్చేస్తారు అంతే. డైరెక్ట్ వచ్చేస్తుంది అంతే. మీకు కొంచెం ఇంకా అంటే కొంచెం బాగా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే ఇక్కడ జస్ట్ మోటార్ వైర్లు ఉంటాయి ఇక్కడ కంట్రోలర్ దగ్గర. ఈ కంట్రోల్ దగ్గర ఈ మోటార్ వైర్లు మనం ఈ 3 స్క్రూస్ ఓపెన్ చేస్తే జస్ట్ అలా బయటకు వచ్చేస్తుంది. టైర్ ఈజీగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది చాలా ఈజీ సార్. ఈ హబ్ మోటార్ అవడం వల్ల మనకి అది ప్లస్ పాయింట్ అనమాట దాంట్లో. ఇప్పుడు అక్కడ మనకి వెహికల్స్ అన్నీ అలా అసెంబ్లింగ్ అయిపోయాక, పీడీ అయిపోయాక మనకి వెహికల్స్ ఇలా స్టాండ్ చేస్తాం అనమాట. స్టాండ్ చేశాక ఇవి ప్రాపర్గా క్లీనింగ్ అండ్
మొత్తం అంతా నీట్గా చేసి నెక్స్ట్ అలా ప్యాకింగ్లో మనం చేస్తాం. చేసి అప్పుడు నెక్స్ట్ మన లొకేషన్ బట్టి లోడింగ్ అది చేయించి మన వెహికల్స్ బయటకు వెళ్తాయి అనమాట. వీటితో పాటు మన ఛార్జర్స్ ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే వెహికల్కి ఛార్జర్స్ ఏమైనా ఉంటాయి కదా, ఆ ఛార్జర్స్ అన్ని సపరేట్గా మళ్ళీ అన్ని కూడా మనం లోడింగ్లో మొత్తాన్ని పంపిస్తాం. సో చూసారు, ఇదే మన విశాఖపట్నంలోని కొత్త వలస దగ్గర ఉన్న రాయల్ ఈవీ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట. వెహికల్స్ అన్ని కూడా ఇక్కడే వీళ్ళు అసెంబుల్ చేసి వీళ్ళకి కావాల్సిన డీలర్స్ అందరూ కూడా డిస్పాచ్ చేస్తారు. స్పేర్ పార్ట్స్ కూడా వీళ్ళ వెనకాలే మొత్తం అంతా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఎవరికి కావాలన్నా కూడా ఇక్కడ నుంచి వీళ్ళు వెహికల్స్ అనేది సప్లై చేస్తారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి రాయల్ ఈవీ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడే రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.